ఇక్కడ మీరు స్క్రీన్ లో చూసుకుంటే మీకు ఇక్కడ డ్రాప్ బాక్స్ సంబంధించినటువంటివి కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డేటా ఎంట్రీ ఫామ్ ఉంది. ఇది మళ్ళీ ఆ గూగుల్ ఫామ్ ని మళ్ళీ నేను మీకు క్లియర్ కట్ గా ఎవరైతే వేరే రాష్ట్రాలలో ఉన్నారో ఆ డేటాను పెట్టడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడైతే వేరే అదర్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆ డేటా అనేది ఇమ్మీడియట్ గా మనం నేమ్ వైజ్ డేటా రాష్ట్రానికి పంపించాల్సింది ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న డేటాను మనం వాడుకుంటాం. ఇక్కడ పేరు వైజ్ ఉంది. సో ఏ స్టేట్ అయింది అనేది ఈ డేటా ఉంది. ఈ డేటాను పోస్ట్ చేస్తుంది. సో ఇది సోమవారం కి ఇది క్లోజ్ చేసేస్తాం. అదర్ స్టేట్స్ లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటిది ఈ గూగుల్ లింక్ ని మనం ఇది నెక్స్ట్ మండే అంటే డేట్ కూడా ఇప్పేస్తున్నాను మీకు. మళ్ళీ డేట్ మర్చిపోతారు. డేట్ వచ్చేసి 19వ తారీఖు. 19వ తారీఖు రోజు అంటే 18 రాత్రికి 12 o'clock కి క్లోజ్ చేసేస్తాం అనుకుంటా. అంటే మార్నింగ్ నేను క్లోజ్ చేసేస్తాను రాగానే. ఆ తర్వాత ఇంకా ఈ అదర్ స్టేట్ కి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే మళ్ళీ ఇక దాన్ని ఏం చేద్దాం అనేది తర్వాత ఉంటుంది. ఇది ఒక అంశము. తర్వాత రెండోది ఏంటంటే మళ్ళీ మన దగ్గర డ్రాప్ బాక్స్ లో ఉన్న పిల్లలు మనం 18,000 మంది ఉన్నారు. ఆ 18,000 మందిని మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధమైన మొన్న లాస్ట్ మీటింగ్ లో చెప్పినాను, ఎవరిని ఇనాక్టివ్ చేయొచ్చు, ఎవరిని అదర్ మోడ్ ఆఫ్ స్టడీస్ చేయొచ్చు, మిగతా వాళ్ళని వేరే దగ్గర చదువుతున్నారంటే ఆ అదర్ స్కూల్లో చదువుతున్నారు అనేది ఒప్పుకొనబడదు. దాన్ని ఖచ్చితంగా వేరే వాళ్ళ దాంట్కి పంపాల్సింది. ఆ పంపే క్రమం కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది మీకు. ఆ, కాబట్టి చూసి ఇది కూడా కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి కూడా క్లియర్ చేయాలా. ఈ ఫార్మాట్ కూడా రేపటి నుంచి పెడతాను. రెండు కూడా కన్ఫ్యూజ్ కాకుండా డ్రాప్ బాక్స్ వేరు, ఆన్లైన్ టీసీ ఇష్యూస్ విషయం వేరు. లేదు ఇది మండే తర్వాత దాన్ని పెట్టమంటే అట్లా పెడతాం. ఇది ఇది మనకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు. సార్ డ్రాప్ బాక్స్ లో ఇప్పుడు వేరే స్టేట్ కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటాయి కదా సార్, అక్కడ చదువుకుంటున్నారు, ఆ, వాళ్ళు ఎట్లా సార్? అదే ఇక్కడ మనం ఇచ్చినాం ఒకటి గూగుల్ షీట్ లో ఎక్సెల్ అప్లోడ్ చేయమన్నాం. మనం ఫార్మాట్ ఇచ్చినాం. ఆ డేటా మొత్తం అందులో వేసేసి ఇప్పుడు ఫలానా స్కూల్లో చదువుతున్నాడు అనేది చెప్పడం జరిగింది. మీకు డ్రాప్ మీటింగ్ బాక్స్ కాదు సార్, డ్రాప్ బాక్స్ క్లియర్ చేయమంటున్నారు కదా, అది దాంట్లో ఏం చేయాలి? ఇది చూస్తారా మీరు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలనా? చేయండి సార్. ఆప్షన్ యూడెస్ ప్లస్ లో ఏం పెట్టాలని అడుగుతున్నావా సాగర్? అవునవును. ఒకసారి ముందు ఇది చూసుకోండి. థియరిటికల్ గా అర్థమవుతుంది మీకు. తర్వాత మీరు ఆల్రెడీ డ్రాప్ బాక్స్ చేసిన వాళ్ళు మీకు తెలిసి ఉంటది అంశం అనేది. ఇక్కడ మేము ఏమంటున్నామంటే ఈ మీటింగ్ పెట్టాము మేము హెచ్ఎంస్ కూడా చెప్పడం జరిగింది. మూవ్ టు అదర్ మోడ్ ఆఫ్ స్టడీ ఇది ఇబ్బంది లేదు. ఇది పెడితే రైటా మార్క్డ్ యాజ్ డ్రాప్ అవుట్ ఆర్ఫాన్ అయితే ఇబ్బంది లేదు. ఆన్లైన్ అయినా పెట్టారు. ట్రాన్స్పోర్ట్ డిఫికల్టీస్ ఇది పెట్టినా ప్రాబ్లం లేదు. ఎకనామిక్ రీజన్ పెట్టినా ప్రాబ్లం లేదు. స్టూడెంట్ అబ్సెంట్ ఫ్రమ్ మెనీ డేస్ అంటే ఇది వేరు. డ్రాప్ అవుట్ అతను మళ్ళీ తిరిగిది ఈ డేటా అనేది సిఆర్పిలకు ఇస్తారు. మళ్ళీ ఈ పిల్లలను అదే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సర్వే కింద ట్రీట్ అయ్యి ఇదంతా ఇది ఎంప్లాయ్మెంట్ వరకు ఇది రైటా. ఇది మైగ్రేటెడ్ టు అదర్ రీజన్స్ డ్యూ టు ప్రోగ్రెషనల్ యాక్టివిటీ ఇది పెట్టడానికి లేదు. రైటా ఇక్కడికి వచ్చినాం మార్క్డ్ యాజ్ ఎనీ ఇన్యాక్టివ్ డ్యూ టు డెత్, డూప్లికేట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ. ఇగో ఇది మార్క్డ్ యాజ్ ఇన్యాక్టివ్. ఈ సైడ్ బాక్స్ లో ఉన్నది మార్క్డ్ డ్రాప్ అవుట్, మూవ్ టు అదర్ స్టడీ ఇది ఆన్లైన్ లోనే చేయండి. ఇక్కడ డ్యూ టు ప్రోగ్రెషన్ యాక్టివిటీ, మైగ్రేటెడ్ టు అదర్ రీజన్స్ అనేటివి ఎక్కడ పోయింది అనేది ఖచ్చితంగా అడుగుతారు. లాస్ట్ ఇయర్ కూడా మీరు ఈ ప్రాబ్లం అనేది ఉంది ఆజాద్ సార్. మళ్ళీ మనం ఇవన్నీ దీని మీద మళ్ళీ వర్క్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ చేసినాం. ఇది ఈ వర్క్ అనేది ఈ ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్ళిండు అనేది ఎట్లా సెర్చ్ చేసుకోవాలనేది మనం మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఆల్ హెచ్ఎంస్ కి. ఇందులో చాలా సందర్భాలలో సిఆర్పిస్ కానీ ఎంఐఎస్ లో కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సార్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అనేది
ఇప్పుడు డెస్టినేషన్ సైడ్ వాళ్ళు చేయాలి కదా సార్, ఇప్పుడు మా దగ్గర కదా డ్రాప్ బాక్స్ ఉంది. ఏంటి కనీసం కాదు సార్, మీరు చెప్పేది సెర్చ్ తెలుసు సార్, స్టూడెంట్ సెర్చ్ చేసే విధానం తెలుసు. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు మా దగ్గర డ్రాప్ బాక్స్ ఉన్నాడు, వేరే స్టేట్ కి వెళ్ళిపోయిండు. అదే వినడం లేదు, కొద్దిగా ఆగు, మొత్తం అయిపోయిన తర్వాత మాట్లాడండి, రైటా? ఓకేనా? నేను మొత్తం చెప్పాలి, ఇంకా చూపిస్తాను లైవ్. మన ఓకే సార్. దగ్గర ఏంది, మనం ఏం చేసాం దీన్ని. ఇంకేం దీన్ని డేటా ఎంట్రీ చేయడం కొద్దిగా పాసిబిలిటీ కాదు కాబట్టి నేను ఫామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రైటా? ఇక్కడ సేమ్ ఈ ఫార్మాట్ మొత్తం ఒకటే, వన్ సెట్ ఆల్ అన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని రాసినాం. ప్రధానంగా ఏంటంటే మనకు కాలేజ్ పేరు హెచ్ఎం పేర్లు అప్డేట్ కావడం లేదంటే ఇక్కడ ఆ స్కూల్ నుంచే డైరెక్ట్ ఎంట్రీ చేపిస్తున్నాం. హెచ్ఎం పేరు, యూడైస్ ఇన్ఛార్జ్ ఎవరు అనేది మనము లాగిన్ అయిన మాడ్యూల్లో చేయించాల్సింది ఉంది. అది లాగిన్ మా స్కూల్ డైరెక్టరీ మాడ్యూల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు బ్లాక్ లెవెల్లో చేస్తారు. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ అయిపోతుంది. సెకండ్ సెక్షన్ లో ఇక్కడ అడుగుతాడు, డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ నీడ్ టు సపోర్ట్ ఫ్రమ్ స్టేట్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్, రైటా? ఆర్ యూ ఫేసింగ్ టు ప్రాబ్లమ్ ఇన్ డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్? అంటే మన మన దగ్గర డ్రాప్ బాక్స్ లో ఉంది పిల్లలు, వేరే వాళ్ళు దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడం లేదు. ఈ ఇష్యూ ఉన్నప్పుడు ఏం చేయాలా అనే దానికి సమాధానం మనం చెప్పడం జరిగింది. ఇక్కడ డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ స్టడింగ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్, ఇంపోర్టింగ్ ఇన్ అదర్ స్టేషన్. ఇది ఇక్కడ ఇది మీకు వస్తుంది ఇక్కడ ఒక ఫామ్. ఇది ఒక జనరల్ ఫార్మాట్ పెట్టారు. ఇక్కడ మీరు మీ దగ్గర డేటా ఉంది, డ్రాప్ బాక్స్ చైల్డ్ వైజ్ డేటా ఇచ్చాం మండలాల. ఈ డేటాను ఇక్కడ పోస్ట్ చేసుకోండి. ఎట్ ప్రజెంట్ డ్రాప్ బాక్స్ ఇక్కడ ఎలిజిబుల్ క్లాస్ వరకు వస్తుంది. ఈ డేటా సీరియల్ నెంబర్ నుంచి ఎలిజిబుల్ క్లాస్ టు ఇంపోర్ట్ వరకు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ క్లాస్ లో ఇక్కడ డ్రాప్ యూడైస్ కోడ్ వేయాలి. ఫలానా పిల్లాడు ఎక్స్ అనే పిల్లాడు ఉన్నాడు, ఎక్స్ అనే స్టూడెంట్. ఈయన ఎక్కడ చదువుతుంది? 10th అయిపోయినాక శ్రీ చైతన్య స్కూల్లో చదువుతుంది. శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాడు అంటే ఎక్కడ శ్రీ చైతన్య స్కూల్ కోడ్ అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనం ఈ డ్రాప్ బాక్స్ మేనేజ్మెంట్ అని ఒకటి పెట్టినాం కదా. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ హెచ్ఎంల యొక్క మొబైల్ నంబర్స్ ప్లస్ యూడైస్ కోడ్లు అన్ని కూడా మీకు ఇక్కడ ప్లేస్ చేసినాం, రైటా? ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ సెర్చ్ చేసుకున్నా మీకు ఇక్కడ డేటా దొరుకుతుంది. లేదు మీకు బ్లాక్ లెవెల్లా ఎవరి పేరన్నా కావాలన్నా దొరుకుతుంది. ఇప్పుడు ఫలానా ఒక పిల్లాడు ఉన్నాడు, ఎగ్జాంపుల్ నిజామాబాద్ లో టౌన్ లో ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు నందిపేట నుంచి ఆ పిల్లోడు ఇక్కడికి వచ్చిండు, నిజామాబాద్కి వచ్చిండు. ఈ ఫలానా స్కూల్ ఎక్కడ అంటే ఈ పిన్ కోడ్ తో కూడా సెర్చ్ చేసిన మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కూడా సెర్చ్ చేస్తే మనకు ఇది డేటా అనేది మనకు డిస్ప్లే అవుతుంది, స్కూళ్ళ లిస్ట్. సో ఇది ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పినాము, మీరు కూడా ఇని ఉండొచ్చు, బట్ పని ఒత్తిడిలో మర్చిపోయారేమో. ఇక్కడ ఉన్నటువంటి యూడైస్ కోడ్ ఇందులో పోస్ట్ చేస్తే ఇట్లా పోస్ట్ చేసినటువంటి ఎక్సెల్ ఫైల్ ఒకటి డెవలప్ చేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని దీన్ని ఈ గూగుల్ ఫామ్ లో పెట్టుకుంటే దీన్ని మనం కన్సాలిడేట్ చేసుకొని దాన్ని ఒకటే డిస్టిక్ జాయింట్ చేసి అదర్ స్టేట్ ఉంటే స్టేట్ ఆఫీస్ కి, అదర్ డిస్టిక్ ఉంటే స్టేట్ ఆఫీస్ కి, విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంటే మండలం వైజ్ ఉంటే 33 బ్లాక్లుగా దాన్ని విడదీసి మీకు పంపడం జరుగుతుంది. దాన్ని అప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం. అట్లనే ఈ హెచ్ఎం కూడా ఆయన ఈ పిల్లలు వేరే దగ్గర చదువుతున్నారు వేరే ఇన్స్టిట్యూషన్ లో, మీరు వీటిని క్లియర్ చేయించండి అని మన డిఓకి లెటర్ పెట్టినట్టు పెట్టాలా. ఈ ఎక్సెల్ ను ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది మనం చెప్పినటువంటి విషయం. బహుశా మీరు అందరు అటెండ్ అయినారు అనుకుంటున్నా. ఎవరన్నా కాలేదంటే మరి నేను కూడా కొద్దిగా వండర్గానే ఫీల్ అవుతాను.
న్యూ ఆధార్ కార్డ్స్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కడన్నా విరాంచి వాళ్ళకి అవసరం ఉంది అంటే ఇక్కడ సపోర్ట్ ఇవ్వడానికి కూడా మనం ఇక్కడ డేటాను అడగడం జరిగింది ఈ ఫార్మాట్ లో. న్యూ ఆధార్ ఎన్రోల్మెంట్స్ ఏమన్నా మీకు అవసరం ఉందా, మళ్ళీ ఇక్కడ కూడా ఇది చదువుకోవడానికి ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా మనం ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ ఏది ఇక్కడ కూడా మన దగ్గర ఇక్కడ ఆధార్ యుఐడిఐకి సంబంధించినది కూడా ఇక్కడ మీ సేవా సెంటర్ల దగ్గర ఎక్కడ ఉన్న యుఐడిఐ ఎక్కడ ఉంది, ఆధార్ కు సంబంధించిన న్యూ అప్డేషన్ ఎన్రోల్మెంట్ ఫార్మాట్ ఎట్లా, విరాంచి ఆపరేటర్ల లిస్టు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఈ లింక్ ఇక్కడ ఇచ్చినాం. ఎంతమంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారో ఆధార్ లేని వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ మేము రెడీగా ఉన్నాం మాట్లాడుకుంటాము అంటే ఆ నంబర్ ఇచ్చినా మనకు సరిపోతుంది అనేది ఉద్దేశంతో ఈ సెక్షన్ కూడా ఇచ్చినాం. నువ్వు అని పెట్టుకుంటే అది వాళ్ళకి రాదు, మాకు అవసరం లేదనేటోళ్ళు కూడా దాదాపు 700-800 మంది స్కూళ్లకు మనకు దాదాపుగా ఎక్కడ కూడా ఆధార్ 100% ఎన్రోల్మెంట్ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ డ్రాప్ బాక్స్ కూడా చాలా వరకు క్లియర్ ఉంది. అట్లనే మనకు టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ లో బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. నాన్ టీచింగ్ స్టాఫ్ ఈ సంవత్సరం పెట్టుకున్నాం కాబట్టి మన దగ్గర టార్గెట్ లేదు. ఆ సంఖ్యలను కూడా సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ పైన డాటా రాలేదు మనకి ఇక్కడ కూడా. సో దానికి కూడా మనం ఇక్కడ నంబర్ అడిగినాం స్కూల్ నుంచి ఈ డాటా. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ పర్ ఇన్స్టిట్యూషన్ రికార్డ్స్, నంబర్ ఆఫ్ సెక్షన్స్ లో కూడా మనం లాస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ నంబర్ ఆఫ్ సెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఏంటిది అనేది చెప్పినాం. ఆపార్ ఐడి కూడా కాన్సెంట్లు తీసుకోవడం కూడా ఎంత అవుతుంది ఏంది అనేది కూడా అడిగినాం. క్లాస్ షిఫ్ట్ కూడా ఎన్ని ఉన్నాయి మీ దగ్గర యాక్చువల్ గా, స్టూడెంట్ యాడ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇవన్నీ అడిగినవి మనం డాటా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకరోజు బిఫోర్ మనము వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది మీకు అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన డ్రాప్ బాక్స్ లో ఉన్న పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు మాకు ఎక్సెల్ ఇస్తే మేము వేరే జిల్లాకు కానీ వేరే రాష్ట్రం కానీ స్టేట్ ఆఫీస్కి మెయిల్ పెట్టి మరి డ్రాప్ బాక్స్ క్లియర్ చేపిస్తాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకు 2 ఫార్మాట్లు కూడా మనం 2 గూగుల్ షీట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. రైటా? ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. సార్ ఇప్పుడు మీరు మైగ్రేటెడ్ టు అదర్ ప్లేస్ అని పెట్టద్దంటారు కదా సార్. ఇప్పుడు పెట్టినా ఎక్సెల్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. పెట్టద్దు అంటలే, పెట్టినా మళ్ళీ ఆయన అడుగుతుండు. స్టేట్ ఆఫీస్ కానీ నేషనల్ ఆఫీస్ కానీ అదర్ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్నారు అంటే ఎక్కడ చదువుతారు అక్కడ ఇంపోర్ట్ అదర్ చేయించండి ఇన్స్టిట్యూషన్ కాదు అంటారు. సార్, అదర్ స్టేట్ సార్. అంటే అదర్ స్టేట్ లో అదర్ ఇన్స్టిట్యూషన్, మైగ్రేట్ పీపుల్స్ సార్ ప్రాబ్లం. అదర్ స్టేట్ టు అదర్ ఇన్స్టిట్యూషన్. రైటా? ఓకే సార్.